హాయ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అనిత బోన్ బోన్ 4th డే ట్రిప్ వ్లాగ్తో మేము ముందుకు వచ్చేసాను. ఈరోజు మేము కన్యాకుమారిలో ఉన్నాము. ఇక్కడ కన్యాకుమారిలో ఈ హోటల్లో మేము స్టే చేస్తున్నాము. ఈ హోటల్లో స్టే చేస్తున్నాము. భరణి హోటల్ అంట. త్రివేండం నుంచి కన్యాకుమారికి నిన్న నైట్ స్టార్ట్ అయ్యాము. అక్కడ నుంచి కన్యాకుమారికి 100 కిలోమీటర్స్ దూరం అనమాట. మేము మార్నింగ్ రీచ్ అయ్యాము. ఈ హోటల్లో దిగి రెడీ అయ్యాము సన్ రైజ్ చూడడానికి. ఇప్పుడు మేము సన్ రైజ్ చూడడానికి వెళ్తున్నాము. మార్నింగ్ రెడీ అయిపోయినాము అందరము. మా ఫ్రెండ్ నేను ఆటోలో వెళ్తున్నాము. వాకబుల్ డిస్టెన్స్ అన్నారు, కానీ ఇక్కడ మేము ఆటో తీసుకున్నాము. ఆటోకి 50 రూపీస్ ఛార్జ్ తీసుకున్నారు. ఇక్కడ నుంచి అందరం వెళ్ళి సన్ రైజ్ ఎంజాయ్ చేసి వస్తామన్నమాట. మా హోటల్ నుంచి వాకబుల్ డిస్టెన్సే అన్నారు, కానీ వాకబుల్ డిస్టెన్స్ ఏం లేదు. అందుకే ఆటో తీసుకున్నాం అందరము. అక్కడ దిగిపోయి అక్కడ నుంచి కొంచెం లోపలికి వెళ్ళాలి. అక్కడ ముందుకు వెళ్ళిన తర్వాత అక్కడ మనకి సన్ రైజ్ పాయింట్ ఉంటుంది. ఈ తమిళనాడులోని కన్యాకుమారి ఇండియాకి సౌత్ సైడ్ ఉండే లాస్ట్ ప్లేస్ అనమాట. చాలామంది టూరిస్టులు వస్తూ ఉంటారు చూడడానికి. చాలా బ్యూటిఫుల్ ప్లేస్. ఈ కన్యాకుమారిలో మనకు చూడవలసిన ప్లేస్లు చాలా అక్కడక్కడే దగ్గరలోనే చాలా ఉంటాయి. మార్నింగే అందరం రెడీ అయిపోయి కొంచెం లైట్గా ఫ్రెష్ అప్ అయిపోయి సన్ రైజ్ చూడడానికి 5:30 నుంచి 6 నుంచి స్టార్ట్ అయిపోయాం అందరము. ఒక 45 మెంబర్స్ దాకా మేము వచ్చామని చెప్పాను కదా. ఆ మార్నింగ్ ఆ సన్ రైజ్ వ్యూ పాయింట్ దగ్గరికి వెళ్ళి రెడీగా నించున్నాం సన్ రైజ్ కోసం అని. మేము ఒక గ్రూప్గా వచ్చాము కాబట్టి మేమందరం ఒక బస్సు మొత్తం ప్యాకేజ్ లాగా మాట్లాడుకొని వచ్చాము. కాబట్టి మీకు రైల్వే స్టేషన్స్ కానీ ఇక్కడ బస్ స్టాప్స్ కానీ చూపించడం కుదరలేదు. అసలు యాక్చువల్గా కన్యాకుమారి ట్రిప్ వేయాలనుకుంటే మటుకు మనం హైదరాబాద్ నుంచి కానీ, వైజాగ్ నుంచి కానీ, విజయవాడ నుంచి కానీ డైరెక్ట్ ట్రైన్స్ లేవన్నమాట. తమిళనాడుకి బుక్ చేసుకొని అక్కడ నుంచి కన్యాకుమారికి రావాలి. కన్యాకుమారిలో ఉన్న రైల్వే స్టేషన్ మన ఇండియాలో లాస్ట్ స్టాప్ అనమాట. లాస్ట్ స్టాప్ రైల్వే స్టేషన్. మేము మటుకు బస్సులో వచ్చాము కాబట్టి మేము ఆ ప్యాకేజ్లోనే అట్లనే తిరిగినాం. కాబట్టి మీకు ఇక్కడ రైల్వే స్టేషన్స్ కానీ బస్ స్టాప్స్ కానీ చూపించడం కుదరలేదన్నమాట. వ్యూ మాత్రం చాలా బాగుంది. వివేకానంద రాక్ మెమోరియల్ కనిపిస్తుంది మనకు ఎదురుగా. ఇప్పుడు సన్ రైజ్ కోసం వెయిట్ చేస్తూ ఉన్నాం. మీరు ఎవరైనా ఈ ట్రిప్ వేయాలనుకుంటే ఫ్యామిలీతో కానీ ఫ్రెండ్స్తో కానీ ఇది చాలా మెమరబుల్ ట్రిప్ అవుతుంది. ఎందుకంటే వ్యూ అలా చాలా బాగుందన్నమాట. ఆ రోజు కూడా మేము వెళ్ళినప్పుడు చాలా జనాలు ఉన్నారు. హాలిడేస్ టైం కాబట్టి మామూలు రోజులైనా చాలా బిజీగా ఉంటుందంట. మన హైదరాబాద్లో సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ ఎట్లనో తమిళనాడులో ఎగ్మూర్ రైల్వే స్టేషన్ అట్లా. ఎవరైనా రావాలనుకుంటే చెప్పాను కదా, సికింద్రాబాద్ నుంచి ఫస్ట్ తమిళనాడు వరకు ట్రావెల్ చేసి అక్కడ ఎగ్మూర్ రైల్వే స్టేషన్ నుంచి మళ్ళీ కన్యాకుమారి ట్రైన్ ఎక్కాలి. లేదా సికింద్రాబాద్లో త్రివేండం వరకు ట్రావెల్ చేసి అక్కడ నుంచి ట్రైన్ త్రూలో మళ్ళీ కన్యాకుమారికి చేరుకోవాలన్నమాట. బస్సెస్ కూడా అవైలబుల్ ఉంటాయి. ఫ్లైట్ జర్నీ చేయాలనుకున్న వాళ్ళకి మటుకు కన్యాకుమారిలో ఎటువంటి ఎయిర్పోర్ట్ లేదు. త్రివేండం వరకు జర్నీ చేసి అక్కడ నుంచి మళ్ళీ ఇక్కడికి బస్ త్రూలనో లేదా వెహికల్ త్రూలనో ప్రైవేట్ ట్రావెల్స్ త్రూలనో రావాలన్నమాట. సన్ రైజ్ వ్యూ అయిపోయిన తర్వాత ఇక్కడ మా ఫ్రెండ్స్ పొద్దున్నే అమ్మే వాళ్ళు వస్తారు కదా, ఆ చిన్న చిన్న చిరు వ్యాపారులు, వాళ్ళు రాగానే షాపింగ్ చేయడం కూడా స్టార్ట్ చేసేసారు. సన్ రైజ్ వ్యూ చూడడం అయిపోయిన తర్వాత వ్యూ టవర్ అని ఉందంట, అది చూడడానికని వెళ్తున్నాము. అది కూడా అక్కడే ఉందన్నమాట ప్లేస్. చెప్పాను కదా, ఇక్కడిక్కడే చాలా ప్లేస్లు ఉన్నాయన్నమాట మనకి చూడడానికి. అవన్నీ మీకు తీరిగ్గా చూపిస్తాను. ఇదే వ్యూ టవర్కి వెళ్ళే దారి. అది మనకి ఎదురుగా కనిపిస్తుంది కదా, అదే వ్యూ టవర్ అనమాట. దాని మొత్తం పైనకి ఎక్కి కూడా చూడొచ్చు. ఇంతకుముందుకు టికెట్ ఉండింది, ఇప్పుడు టికెట్ తీసేశారు. అది మొత్తం పైనకి వెళ్ళిన తర్వాత అసలు చాలా బ్యూటిఫుల్ వ్యూ ఉండే అనమాట. చూడవలసిన ప్లేస్. ఎవరైనా ఇప్పటివరకు కన్యాకుమారి చూడకపోయి ఉంటే మీరు మంచిగా మీ ఫ్యామిలీతో కానీ ఫ్రెండ్స్తో కానీ విజిట్ చేయొచ్చు. చాలా ఎంజాయ్ చేస్తాం ఈ ప్లేస్. కొత్తగా నా ఛానల్ ఎవరైనా చూస్తున్నట్టయితే లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. నా ఛానల్ని ఫాలో అవ్వండి, అనిత బోన్ బోన్ ఛానల్ని.
పైనుంచి సముద్రం వ్యూ మాత్రం అసలు చాలా అద్భుతంగా ఉంది. చాలా బాగుండే, చాలా బాగా అనిపించింది. ఆ పైనుంచి చూస్తుంటే మొత్తం కన్యాకుమారి టౌన్ మొత్తం కనిపిస్తుందన్నమాట. కన్యాకుమారిలో ఉండే మొత్తం ఆ చుట్టుపక్కల వ్యూ మొత్తం కనిపిస్తుంది. చాలా బాగుండింది. ఇక్కడ మా ఫ్రెండ్స్ పిక్స్ తీసుకున్నారు. వ్యూ టవర్ చూసిన తర్వాత హోటల్కి రిటర్న్ వెళ్ళాము. అక్కడ హోటల్కి రిటర్న్ వెళ్ళి అక్కడ టిఫిన్ చేసేసుకున్నాం మేము. మార్నింగ్ ఫ్రెష్ అప్ అయిపోయి మళ్ళీ అక్కడికి సేమ్ ప్లేస్కి ఎక్కడైతే సన్ రైజ్ చూడడానికి వెళ్ళామో మళ్ళీ అదే స్పాట్కి మళ్ళీ వెళ్ళాలి. అక్కడ మాకు బోటింగ్ ఉంది. ఇప్పుడు టిఫిన్ చేసేసిన తర్వాత బయలుదేరదామని రెడీ అయ్యాము. బోట్ ఎక్కడానికని బోటింగ్ పాయింట్ దగ్గరికి వెళ్ళిపోయాము. బోటింగ్ పాయింట్ పేరు వచ్చేసి పుంపుహార్ అనమాట. చూడండి ఎంత పెద్ద లైన్ ఉందో. చాలా పెద్ద లైన్ ఉంది. చాలా జనాలు ఉన్నారు. మేము ఎక్కడో బ్యాక్ సైడ్ వెనకాల ఎక్కడో నించున్నాం అనమాట. అక్కడ ఎండ కూడా చాలా ఉండే, వేడి చాలా ఉండే అనమాట. కొంచెం చెరుకు రసం తాగుదామని అక్కడే లైన్ దగ్గర చెరుకు రసం బండి ఉంటే అక్కడ వెయిట్ చేసినాము. చెరుకు రసం పోస్తాడేమో, తాగేస్తే కొంచెం చల్లబడతాము అనుకొని వెయిట్ చేస్తున్నాము. కానీ ఆయన చూడండి ఏం చేశాడు. ఎంతో ఆశగా నేను చెరుకు రసం తీసుకుందామని చేసి ఆపితే ఆయన చెరుకు రసం నాకు ఇవ్వలేదు. ఎందుకంటే ఆయన చాలా బిజీగా ఉండే. హాట్ పెద్ద లైన్ ఉంది. అసలు పెద్ద లైన్ బోట్ ఎక్కడానికి వివేకానంద రాక్ మెమోరియల్ రాకు ఎంత పెద్ద లైన్ ఉందంటే అసలు ఇంకా మేము సగం దారిలో కూడా లేము, అంత పెద్ద లైన్ ఉంది. చెరుకు రసం తాగుదాం అనుకుంటే ఆ చెరుకు రసం దగ్గర కూడా బిజీ ఉంది. అసలు ఆయన ఫోన్పే చేస్తే వద్దు చేయకండి, జ్యూస్ ఇచ్చినాక చేయండి అన్నట్టు, అంత బిజీగా ఉందన్నమాట. మేము చాలామంది ఉండే కదా, మా ముందున్న వాళ్ళు టికెట్ తీసేసుకున్నారు మాకందరికీ. ఇది టికెట్లు 2 టైప్స్ ఉంటుంది. ఒకటి వచ్చేసి నార్మల్ టికెట్. నార్మల్ టికెట్ ప్రైస్ వచ్చేసి 150 ఉంది. విఐపి టికెట్ ప్రైస్ వచ్చేసి 450 ఉందన్నమాట. దానికి దీనికి పెద్ద తేడా ఏం లేదు. అది సపరేట్ లైన్స్ ఉంటాయి. కానీ దగ్గరికి వచ్చేసరికి మటుకు మొత్తం కలిపేస్తారనమాట బోట్ ఎక్కేటప్పుడు. కాకపోతే ఇది ఏంటంటే ఇంకొంచెం తొందరగా మూవ్ అవ్వడానికి ఛాన్స్ ఉంటుంది. ఇప్పుడు మేము వెళ్తున్న దారి విఐపి టికెట్ది. మాకు ఎదురుగున్నదే నార్మల్ టికెట్ ప్రైస్ అనమాట. దానికి దీనికి సపరేట్ లైన్ ఉన్నా కూడా ఎండింగ్కి వచ్చేసరికి మటుకు మొత్తం కలిపేసి ఎక్కిస్తున్నారు. ఇప్పుడు మేమందరం బోటింగ్ చేయడానికి వెళ్తున్నాం కదా, చెప్పాను కదా. ఆ బోటింగ్లో మేము వివేకానంద రాక్ మెమోరియల్ దగ్గరికి వెళ్తాము. బోటింగ్ పాయింట్ దగ్గరకు వచ్చేసాము. అది చూడండి, అక్కడ నార్మల్ ప్రైస్, ఇక్కడ విఐపి ప్రైస్ అని ఉంటుంది. కానీ చెప్పాను కదా, మరి వాళ్ళకంటే కొంచెం ఈ లైన్ కొంచెం ముందుకి తొందరగా కదులుతుంది, అంతే తేడా. బోట్ అలా ఉంటుందన్నమాట. అందులో ఎంత కెపాసిటీ ఉంటుందో అంతమందిని మాత్రమే ఎక్కిస్తారు. మళ్ళీ ఆ బోట్ రిటర్న్ వచ్చినప్పుడు మళ్ళీ నెక్స్ట్ ట్రిప్ వాళ్ళు వెళ్తారనమాట. నేను బోట్ ఎక్కిన తర్వాత అసలు అంతా ఖాళీగా ఉండింది. హాయిగా ఎక్కడో ఒక దగ్గర కూర్చోకుండా మా ఫ్రెండ్స్ అందరూ పైకి వెళ్ళారనమాట. నేను కూడా పైనకి వెళ్తే మంచి వ్యూ ఉంటుంది కదా అని పైకి ఎక్కడానికని వెళ్దామని ట్రై చేసిన. కానీ అప్పటికే పైన ఫుల్ అయిందంట.
అక్కడికి పైకి ఎక్కడానికి వెళ్దామంటే అక్కడ ఒక అతను నించున్నాడు, ఆయన పైకి అలౌ చేయలేదు. ఇంకా ఇక పైనకి వెళ్ళే దారి లేక అక్కడే కింద కూర్చున్న ఒక ప్లేస్ ఉండింది. ఇంకా అందులో కూడా కూర్చోకపోతే ఉన్న ప్లేస్ కూడా పోతుందని మా వేరే ఫ్రెండ్స్తో అక్కడ అడ్జస్ట్ అయిపోయినా అనమాట. 3 సంగమాలు కలిసిన సముద్రంలో ప్రయాణిస్తుంటే చాలా బాగా అనిపించింది. చాలా మంచి ఎక్స్పీరియన్స్. వ్యూ కూడా చాలా బాగుండే, చాలా అద్భుతంగా అనిపించింది. కొత్తగా వెళ్ళిన వాళ్ళకి ఇది చాలా మంచి ఎక్స్పీరియన్స్. అక్కడ కనిపిస్తున్న స్టాచ్యూయే తిరువలువార్ స్టాచ్యూ. ఈయన తమిళ్ లిటరేచర్, తమిళనాడు గవర్నమెంట్ ఆయన గుర్తుగా ఆ స్టాచ్యూని అక్కడ ప్రతిష్ఠించారనమాట. ఈ వివేకానంద రాక్ మెమోరియల్కి వెళ్ళడానికి 3 నిమిషాల్లో చేరుకోవచ్చు. ఈ కనిపిస్తున్న గ్లాస్ బ్రిడ్జ్ కొత్తగా ఏర్పాటు చేసింది. అంతకుముందుకు తిరువలువార్ స్టాచ్యూ దగ్గరికి వెళ్ళాలంటే వివేకానంద రాక్ మెమోరియల్ సందర్శించిన తర్వాత అక్కడ ఆ స్టాచ్యూ దగ్గరికి తీసుకెళ్లేవారు బోట్లోనే. కానీ ఇప్పుడు ఈ గ్లాస్ బ్రిడ్జ్ ఏర్పాటు చేసినందువలన కొంచెం ఇక్కడికి వస్తున్న టూరిస్టులకి కొంచెం ఈజీ అవుతుంది. ఈ గ్లాస్ బ్రిడ్జ్ ఏర్పాటు చేయడం వల్ల తిరువలువార్ స్టాచ్యూకి ఈజీగా ఆ గ్లాస్ బ్రిడ్జ్ నుంచి రీచ్ అయ్యి అక్కడ మనం సందర్శించవచ్చు. వివేకానంద రాక్ మెమోరియల్ ఇదే అన్నమాట. వివేకానందుడు కన్యాకుమారికి వచ్చినప్పుడు సముద్రం ఒడ్డు నుంచి ఈ పెద్ద రాయి వరకు ఈదుకుంటూ వచ్చి ఇక్కడ ఉన్న మండపం ప్లేస్లో 3 రోజుల పాటు ధ్యానం చేశాడంట. తర్వాత తన జీవితాన్ని పూర్తిగా దేశానికి అంకితం చేయాలని నిర్ణయించుకున్నాడట. వ్యూ చాలా బాగుంది. సముద్రము ఈ కొండపై నుంచి ఈ వివేకానంద రాక్ మెమోరియల్ నుంచి చాలా అద్భుతమైన వ్యూ కనిపిస్తుంది. సముద్రం అంతా చాలా అద్భుతంగా కనిపిస్తుంది. చూడవలసిన ప్లేస్ అన్నమాట. అప్పటి నుంచి తన వేదాంత సందేశాన్ని ప్రపంచానికి వినిపించడానికి రెడీ అయ్యాడన్నమాట. దాని గుర్తుగా ఇక్కడ ఈ మెమోరియల్ నిర్మించారు తమిళనాడు గవర్నమెంట్. మనకి తమిళనాడు పాండిచ్చేరి ఆంటీ కలిసింది. మాట్లాడినాం తమిళ్లో, కొంచెం తమిళ్ కూడా నేర్చుకున్నాం. పేరెన్నా? మీరాబాయ్ ఆంటీ వాళ్ళు 25 మెంబర్స్ 5 ఫ్యామిలీస్ కలిసి వచ్చిండ్రంట. పాండిచ్చేరి నుంచి మనం కలుసుకున్నాం, మాట్లాడినాం. ఇదంతా థ్యాంక్ యూ. అందరు బాగున్నారని తెలుగులో చెప్తుంది. యూట్యూబ్ ఛానల్ అనితా బోన్ యూట్యూబ్ ఛానల్ లైక్ సబ్స్క్రైబ్ అండ్ షేర్. యూట్యూబ్ ఛానల్ వరవేగో అనితా బోన్ లైక్ సబ్స్క్రైబ్ అండ్ షేర్. బాయ్. గ్లాస్ బ్రిడ్జ్ మీద నడుస్తుంటే మామూలుగా లేదు ఎక్స్పీరియన్స్. చాలా బాగా అనిపించింది. కింద సముద్రము, పైన గ్లాస్ బ్రిడ్జ్ మీద నుంచి నడుస్తుంటే అసలు అది చెప్పలేమన్నమాట. ఎక్స్పీరియన్స్ చేస్తేనే బాగుంటుంది. అక్కడ ఉన్న వాళ్ళు, అక్కడ సెక్యూరిటీ గార్డ్ ఉన్నారు, చెప్తున్నారనమాట మాకు స్లోగా వాక్ చేయండి, జంప్ చేయొద్దు, ఫాస్ట్గా రన్ చేసుకుంటూ వెళ్ళొద్దు, స్లోగా వెళ్ళండి అని చెప్తున్నారు, మమ్మల్ని గైడ్ చేస్తున్నారు. ఇంకా కన్స్ట్రక్షన్ నడుస్తుంది, అక్కడ కన్స్ట్రక్షన్ జరుగుతుంది, ఇంకా కంప్లీట్ అవ్వలేదు. కానీ గ్లాస్ బ్రిడ్జ్ ఆల్మోస్ట్ అయిపోయినట్టుంది. కొంచెం అక్కడ సైడ్కి ఏదో వర్క్ నడుస్తుంది. స్లోగా నడుచుకుంటూ వీడియోస్, ఫొటోస్ తీసుకుంటూ వెళ్ళాము. చాలా బాగుంది.
ఇప్పటి వరకు నా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేసిన వాళ్ళందరికీ చాలా చాలా థ్యాంక్స్. కొత్తగా ఎవరైనా నా ఛానల్ చూస్తున్నట్టయితే నా ఛానల్ మీకు నచ్చితే నా ఛానల్ ఫాలో అవ్వండి, రెగ్యులర్గా ఫాలో అవ్వండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి. మీ ఒపీనియన్స్, మీరు వెళ్తే మీ ఎక్స్పీరియన్స్ నా కమెంట్ ద్వారా తెలియజేయండి. ఇంకా కన్యాకుమారిలో చూడవలసిన ప్లేసెస్ చాలా ఉన్నాయి. అది సెకండ్ పార్ట్గా నేను ఈ వీడియో సెకండ్ పార్ట్గా మళ్ళీ పెడతాను, త్వరలోనే పెడతాను, ఎక్కువ లేట్ కాకుండా. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. నాకు సపోర్ట్ చేసిన వాళ్ళందరికీ థ్యాంక్ యూ. కొత్తగా ఎవరైనా చూస్తున్నట్టయితే నచ్చితే నా ఛానల్కి లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకొని నా ఛానల్ని ఫాలో అవుతారని, మీ సజెషన్స్ ఇస్తారని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. అనితా బోన్ బోన్ సైనింగ్ అవుట్.